శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నిన్న రాత్రి కురిసిన వర్షానికి షెట్టుగుళ్ల మార్కెట్లో మోకాల లోతు వర్షం నీరు చేరిక నీటిలో తడిసిన పట్టుగుళ్ల దూర ప్రాంతాల నుంచి విక్రయించేందుకు వచ్చిన రైతుల పట్టుగుళ్ల వర్షం నీటిలో కొంత కొట్టుకుపోవడంతో ఉన్న పట్టుగుళ్లను మరో షెడ్డులోనికి పెడుతున్న రైతులు గత కొన్ని సంవత్సరాల నుండి ఈ విషయంపై అధికారులకు కమిషనర్కు విన్నవించుకుంటూనే ఉన్నాం. అయినా గట్టిగా గంట 2 గంటల వర్షం పడితే మా బతుకులు నీటిపైనే మా గోడును వినిపించుకునే నాదుడే లేకుండా పోయినాడు. కమిషనర్ అధికారులు వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంటూ రైతు సంఘం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు జయరాం రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు. నేను ఈరోజు హిందూపూర్లో పట్టుగూళ్ళ మార్కెట్లో దాదాపు 80-90 లాట్లు వచ్చినాయి రైతులవి. రాత్రి 1 గంట ప్రాంతంలో వర్షం విపరీతం వచ్చింది. దాదాపు మాకాలుగాతం నీళ్ళు వచ్చేసి గూళ్ళన్నీ ఒక రైతు వచ్చి 20-30 కేజీలు అన్నీ నీటి పాలు అయిపోయినాయి. ఎంతో కష్టపడి 6-300 కాలము కష్టపడి పండించిన రైతు ఈ విధంగా కొట్టుకొని పోతే వాళ్ళ పిల్లలకు ఏం పెడతారు ఎట్లా అనేది ఎంత బాధపడుతుంటారో ఈరోజు రైతాంగం అనేది ఒక్కసారి మన ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ గుర్తించాలా. గతంలో 2 years బ్యాక్ ఇదే విధంగా వచ్చి కొట్టకపోయినా అప్పుడే మేము ఇంటిమేషన్ ఇచ్చినాము. అప్పుడే మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినాము, రాజకీయ నాయకులకు చెప్పినాము, అందరికీ చెప్పినాము. మా కమిషనర్ గారికి అయితే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడంటే మా పట్టు పరిశ్రమ కమిషనర్ గతంలో మా పట్టు పరిశ్రమ పుట్టినప్పటి నుంచి మాకు రామలక్ష్మి మేడం అని ఉన్నది, వెంకటేశ్వర్లు అని ఉన్నారు. వీళ్ళందరూ కానీ మేము ఫోన్ చేసి స్పందించి సంవత్సరానికి 4-5 సార్లు మీటింగ్లు పెట్టి మా బాగోగులు రైతులు కానీ రీడర్లకు కానీ బాగోగులను అన్ని చూసి అందరికీ న్యాయం చేసి మీ సమస్యలు ఏమున్నాయని అడిగి చెప్పేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి కమిషనర్ 5 సంవత్సరాలు అవుతుంది, ఆయన కమిషనర్ ఎవరో కానీ తెలియని విషయంలో ఉన్నారు. ఇప్పుడు రైతులు ఎటువంటి న్యాయము చేయలేదు. కమిషనర్ అనే వ్యక్తి పై వరకు మినిస్టర్ గారికి కానీ సీఎంకి కానీ పోయి మాట్లాడే హోదా ఆయనకు ఉంటుంది. ఆయన ఎటువంటి మా సమస్యలు చెప్పకుండా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడంటే చాలా నియంత్ర పరిపాలన అన్నిటి ఆయన సీట్లో కూర్చొని అక్కడ రాజ్యం ఎన్నుకుంటున్నాడు. కానీ ఎవరైనా అక్కడ నీట్గా న్యాయంగా రైతులకు ఏదైనా న్యాయం చేస్తామనే ఆఫీసర్లు ఉన్నా కానీ వాళ్ళపైన ఆయన టార్చర్ పెట్టి ఆయన అక్కడ కాలం గడుపుతున్నాడు. ఈ నిర్లక్ష్య వైఖరి ఆయన ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసి మాకు సరైన కమిషనర్ను అపాయింట్మెంట్ చేసి మాకు కలెక్టర్ గారు కానీ ఈ జిల్లా కలెక్టర్ గారు మన గౌరవ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఈ మార్కెట్ను సందర్శించి రైతులకు రీలర్లకు న్యాయం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.